హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శద్ర కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నాను. ఇందులో మనం బియ్యం కూడా వేయట్లేదు కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఇదొక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఈ దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము. 1 కప్పు వరకు పొట్టుతో ఉన్న మినుముల్ని తీసుకుంటున్నాను. మీకు క్లియర్గా చూపించడం కోసం ప్లేట్లో చూపిస్తున్నాను. మీరు డైరెక్ట్గా బౌల్లోకైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పొట్టుతో ఉన్న మినుముల్ని తీసుకున్నాను. మీరు పొట్టు లేని మినుములైనా తీసుకోవచ్చు. తర్వాత 1 కప్పు వరకు పచ్చజొన్నల్ని తీసుకుంటున్నాను. మీరు మీకు అందుబాటులో ఉన్న తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు. తర్వాత 1 కప్పు వరకు కొర్రల్ని తీసుకుంటున్నాను. అలాగే మరొక కప్పు సజ్జల్ని తీసుకుంటున్నాను. అలాగే మరొక కప్పు రాగుల్ని తీసుకుంటున్నాను. మిల్లెట్ దోశ అనేది అనేక రకాల మిల్లెట్లతో తయారు చేసే అత్యంత పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన రెసిపీ. మల్టీ మిల్లెట్ దోశ రుచి మాత్రమే కాదు, తక్షణ శక్తిని అందిస్తుంది. అలాగే హార్ట్ హెల్త్కి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ప్రతిరోజు ఇలాంటి మిల్లెట్ దోశ చేసుకొని తింటే రోజంతా ఎనర్జీగా ఉంటారు. ఇవి పసిపిల్లలతో పాటు అన్ని వయసుల వారికి చక్కని ఆహారం. మిల్లెట్స్ ఇవే అని కాదు, మనకు అందుబాటులో ఉన్న ఏ మిల్లెట్స్నైనా వాడుకోవచ్చు. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని ఈ మిల్లెట్స్ అని ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీటిని శుభ్రంగా 4-5 సార్లు కడుక్కొని నీళ్లు పోసుకొని మూత పెట్టి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. మిల్లెట్స్ అన్ని చక్కగా నానిపోయాయి చూడండి. ఇందులో ఉన్న వాటర్ని కంప్లీట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నానబెట్టుకున్న మిల్లెట్స్ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొన్ని అల్లం ముక్కల్ని, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని మూత పెట్టి పిండిని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అలాగే మిగిలిన మిల్లెట్స్ని కూడా వేసుకొని ఇందులోకి అరగంట ముందు నానబెట్టుకున్న అటుకుల్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పిండి మొత్తం గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత పిండి అంతా బాగా కలిసేలా చేత్తోనే కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకోవడం వల్ల పిండి ఫర్మెంటేషన్ అనేది బాగా జరుగుతుంది. మీకు చేత్తో కలుపుకోవడం కష్టంగా ఉంటే గట్టితో అయినా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న పిండి పైన మూత పెట్టి ఈ పిండిని 8 నుంచి 10 గంటల పాటు పులియబెట్టుకోవాలి. ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే పులియబెట్టుకోవాలి. పిండి పులియక ముందే ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టుకోకూడదండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి పిండి అనేది ఎంత చక్కగా పొంగిందో. ఎప్పుడైనా సరే మనం ఫెర్మెంట్ చేసుకోవాలనుకుంటే పిండిని గిన్నెలో సగం మాత్రమే ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఇలా పిండి అంతా పొంగిపోయి గిన్నె మొత్తం కారిపోతుంది. ఇలా పులిసిన పిండిని ఒకే డైరెక్షన్లో నెమ్మదిగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు గిన్నెలో పిండి నిండుగా ఉంది కాబట్టి వేరొక గిన్నెలోకి పిండిని తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకొని కలుపుతున్నాను కాబట్టి ఇప్పుడు వేసుకోవట్లేదు. దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. వేడైన పెనం మీద నీళ్లను వేసుకొని టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసుకోవాలి. తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక గరిటెడు తీసుకొని పెనమంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా ఈ దోశలు వేసుకోవచ్చు. దోశ వేసిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన తడిదనం అంతా పోయాక 1 టీ స్పూన్ నూనెను వేసుకొని దోశ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మల్టీ మిల్లెట్ దోశ రెడీ అయిపోయింది. ఈ దోశల్ని నేను టమాటో పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ విలువైన సలహాలని, అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వారంలో ఒక్కసారైనా ఈ దోశను తప్పకుండా చేసుకొని తినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం శద్ర కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.